అసలు ఈ కాక్రోచ్ పార్టీ అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే వ్యంగ్యంగా స్టార్ట్ అయింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ఎక్కడో అమెరికాలో ఉన్న ఆయన అభిజిత్ దీప్కే అని ఆయన ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేస్తే 2 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చేసినారు, 20 మిలియన్ వచ్చేసినారు. సో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు మొన్న జరిగిన చలో పార్లమెంట్ ఇవన్నీ కూడా అంటే ఆ పబ్లిక్ చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తున్నది. అంటే ఆ జెన్జీ యూత్ ఆ యువకుల్ని చూసినప్పుడు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక చిన్న కాల్ ఇస్తే 2000 మంది వచ్చారు. మన చరిత్ర ఇంతవరకు అయితే చూడలే అంతమంది ప్రెస్ క్లబ్లో ఈ మధ్య కాలంలో అయితే. అంటే ఎటువైపు ఈ పరిణామాలు, ఎందుకు యూత్లో ఇంత అంట్రెస్ట్ కనబడుతున్నది? ఒకటి ఏమైపోయిందంటే ప్రజలు బాగా విసిగిపోయినారు, ముఖ్యంగా యువత విసిగిపోయి ఉన్నది. వాళ్ళకు భవిష్యత్తు కనిపిస్తలేదు. ఎప్పుడు ఏం చేస్తారు జనం? యువతకు జీవితంలో సంతోషం లేదు, ఈరోజు సంతోషం లేదు, రేపు సంతోషం ఉంటుందని ఆశ కూడా లేదు. సంతోషము లేక ఆశ లేనప్పుడు ఏమవుద్ది? వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు, అంతే. హత్యకైనా సిద్ధపడతారు, ఆత్మహత్యకైనా సిద్ధపడతారు. ఆత్మహత్యలు కూడా ఎవరు చేసుకుంటారు? సంతోషం లేనుడు, జీవితంలో ఎన్నడూ సంతోషపడలేదు, రేపు సంతోషం ఉంటుందని ఆశ కూడా లేదు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు సూసైడ్ సిద్ధపడ్డ హత్య కూడా చేయడానికి సిద్ధపడతారు. నేను పోయేటట్టుంటే నీ వల్లనే నువ్వే కనుక కారణం అయితే అంతే ఎదిరిస్తాం. అయితే వీళ్ళని కూడగట్టడానికి ఒక శక్తి లేదు. అది మంచో చెడో సోషల్ మీడియా వచ్చినాక, సోషల్ మీడియానే కదా, తక్కిన పత్రికల్లో ఏ వార్తలు రావు. ప్రధాన స్రవంతి వార్తలు అంటాం కదా, ప్రధాన స్రవంతి అంటే మురికి స్రవంతే, అంటే ఏం వార్తలు రావు, గట్టరే. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మురికి స్ట్రీమ్ మీడియా అనేది, గటర్ స్ట్రీమే, దాంట్లో ఏ వార్తలు రావు. ఇప్పుడు చూస్తున్నాం కదా, వచ్చినాయా? ఏం లేవు. నిన్న గొడవ అయినాక రాస్తున్నాయి, వేరే విషయం. అంతకుముందు అయితే రాయలేదు ఏమి దాని గురించి. కానీ తెలుసో తెలియకనో కాక్రోచ్లతో పోల్చింది సుప్రీంకోర్టు. అది బగ్గుమన్నది. ఎందుకంటే కాక్రోచ్తో పోల్చినాక అంతే వ్యంగ్యంగా ఏం చేసినారు వాళ్ళు, అక్కడ అమెరికాలో కూర్చున్న వాళ్ళందరూ కలిసి, అవును మేము కాక్రోచ్లమే, మేము బొద్దింకలమే, తెలంగాణ భాషలు చెప్పాలంటే మేము జిల్ల పురుగులమే, బొద్దింకలమే అని పెట్టారు. పెట్టి అది అన్నది బీజేపీ, సెంట్రల్ ఉన్నది బీజేపీ కదా, బీజేపీకి అదే మాట స్ఫురించే విధంగా సిజేపీ అని పెట్టారు. బీజేపీ వర్సెస్ సిజేపీ. మీరు భారతీయ జనతా పార్టీ, మేము కాక్రోచ్ జనతా పార్టీ. జనతా పార్టీ మేము కూడా జనతామే. నిజానికి కాక్రోచ్ ఏంటంటే మనం ఎంత పురుగుల మందు కొడతాం, చచ్చిపోవు. చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, ఏ మూలకో దాక్కుని ఉంటాయి. అసలు వాటికి లొంగదు, అది లొంగదు. ఎంతైనా మందు కొట్టండి అంతే, లొంగదు. పూర్వం నల్లు అనేవాళ్ళు, నల్లు లొంగేది కాదు, నల్లు అయిపోయినాయి, నల్ల లోకం పోయింది. కానీ ఇప్పుడు కాక్రోచ్ వచ్చినాయి. కాక్రోచ్ వస్తే అది తట్టుకోవడం నిజంగా కష్టం. ఇంకోటి అంటే కాక్రోచ్కు 6 ఆంటెనాస్ ఉంటాయి. ఆంటెనా అంటారు, మీసాల్లాగా ఉంటాయి కదా, బొడిపలు ఉంటాయి. ఆ బొడిపలు ఏంది? అది బొడిపలు చక్షువేంద్రియాలు, కండ్లవి. సో మీరు ఒకవైపు చూసారనుకోండి, మీ ఎడమ చెవి కనిపిస్తుంది, ఇంకొక యాంటెనా కుడి కన్ను కనిపిస్తుంది, కుడి చెవి కనిపిస్తుంది, ఒకదానికి ముక్కు కనిపిస్తుంది, నోరు కనిపిస్తుంది. మీ సమగ్ర రూపం చూడాలంటే 6 యాంటెనాలు ఒక దగ్గరికి వస్తే సమ్యక్ దృష్టి ఉంటుంది దానికి. దాన్ని మొజాయిక్ ఐసైట్ అంటారు. అది చక్షువేంద్రియాలు, అవి కళ్ళు. సో మొత్తం రూపం కనిపిస్తుంది. ఇప్పుడు అట్నే కాక్రోచ్ అన్న ఒక్క దగ్గరికి వచ్చేసరికి సమగ్ర రూపం వచ్చేసింది. వచ్చేసి ఇక దేశం అంతా వ్యాపిస్తుంది. అది సోషల్ మీడియా ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటున్నారు. సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా వాడుకోవడానికి ఇప్పటిదాకా ఒక పార్టీ రాలేదు. నిజానికి ప్రతి పార్టీకి, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంతమంది ఉన్నారు? 100 మంది. వాళ్ళు ఉద్యోగాలు పెట్టిస్తారు. ఢిల్లీలో 100,000 మంది ఉన్నారు బీజేపీకి. కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఉన్నారు. కాంగ్రెస్కి అంత సోయలేదు, ఆ పార్టీకి తక్కువ ఉన్నారు. టీఆర్ఎస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తమను తాము పొగుడుకుంటారు, పరనింద, ఆత్మస్తుతి అవి చేస్తుంటారు. కానీ ఒక న్యూట్రల్గా వస్తే, ఆ న్యూట్రల్గా వచ్చింది ఏం చేస్తుంది? అందరూ ఉతికిపారేస్తుంది, అందరూ ఏకిపిస్తుంది. తక్కిన వాళ్ళు సోషల్ మీడియాని ఒప్పుకుంటలేరు. ఎందుకంటే ఈ పార్టీని మెచ్చుకుంటారు, ఆ పార్టీని మెచ్చుస్తారు. అంతే. అది జనానికి మింగుడు పడతలేదు. యువకులకు, యువతరం ఏం చేస్తుందంటే అందరూ విమర్శిస్తారు, ఇది కరెక్ట్, అందరు ఇదే పని చేస్తున్నారు కదా, అందరు దొంగలే కదా, అన్ని రాజకీయ పార్టీలు దొంగలుగానే కనిపిస్తున్నాయి. సో చోర్ బద్మాషంకి బారాత్ లాగా కనిపిస్తున్నాయి సియాసత్ అంటే. సో వాళ్ళకి అనిపించింది, వాళ్ళకు కోర్టే చెప్పేసరికి కోర్టు మీద కూడా నమ్మకం పోయింది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది, పార్లమెంట్ మీద నమ్మకం పోయింది, ఎగ్జిక్యూటివ్ మీద నమ్మకం పోయింది, మీడియా మీద కూడా నమ్మకం పోయింది. ఈ 4 స్తంభాలు చుట్టుముడుతున్నారు ఏకంగా. గోడి మీడియా అని, గోడి మీడియా అంటున్నారు, లోడి మీడియా, గోడి మీడియా, ఓడియో మీడియా అని అందరు అని చెప్తున్నారు. ఏమైపోయింది? అది వాళ్ళకు బాగా కోపం ఉంది, కసి ఉన్నది. అందరు 4 స్తంభాల మీద కసి ఉంది. వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే
రాజ్యాంగానికి 4 స్తంభాలు ఉన్నాయి. ఒకటి పార్లమెంటు, చట్టాలు చేసే చట్టసభలు. రెండవది చట్టాన్ని అమలు చేసే ఎగ్జిక్యూటివ్ అధికార యంత్రాంగం. మూడవది ఆ చట్టాలను నిర్వచించే జ్యుడిషియరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. నాలుగవది ఆ చట్టాలను ప్రచారం చేసే మీడియా. ఈ 3 నెర్రెలు వాసిన స్తంభాలు కుప్పగొలేటట్టు ఉన్నాయి. అందుకని మనం కొత్త వ్యవస్థను నిర్మించుకోవాలి అని యూత్కి వచ్చింది. బాగా యువకులకు బాగా బలమైన కోరిక ఉన్నది. దానికి తగ్గట్టుగా అందరు ఏకం కావాలనుకుంటున్నారు. ఇది ఏకం చేసింది అందరు. సోషల్ మీడియా ద్వారా ఏకమయ్యారు. మనం చూసినాం కదా నేపాల్ ఎట్లా జరుగుతున్నది, బంగ్లాదేశ్లో జరిగిందో కూడా చూసినాం కదా, అమెరికాలో కూడా అట్లే జరుగుతున్నది. సో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వచ్చినాక సోషల్ ఫోర్స్ అని ఒక దగ్గరికి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్స్ ఏంటంటే సోషల్ మీడియాని ఎట్లా నియంత్రించాలనేది ఆలోచనలో పడ్డాయి. అది అయ్యే పనేనా? అయ్యే పని కాదు. ఇప్పుడు ఇంగ్లాండ్ లాగా ఉంటే వేరే విషయము, చైనా లాగా ఉంటే వేరే విషయం. యూత్ ఉంటుంది. కానీ ఎంత మీరు నియంత్రిస్తారు? ఒక్కసారి అలవాటు పడ్డోళ్ళు దాన్ని మానేయడం కష్టమవుతుంది. అలవాటు లేదనుకోండి. ఇప్పుడు నేపాల్లో దాన్ని నిషేధించాలన్నప్పుడే కదా గొడవ ప్రభుత్వమే కూలిపోయింది. సోషల్ మీడియాని నిషేధించినప్పుడు వాళ్ళు పెద్ద తిరుగుబాటు చేసినారు, ప్రభుత్వం కూలిపోయింది. అంతే, ప్రభుత్వమే కూలిపోయింది. వాళ్ళు ఎట్లా చేసినారు? అన్ని రాజకీయ పార్టీల మీద, అధికారుల మీద దాడులు చేసినారు. పరారు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియాకి పరారు వచ్చింది. కొంతమంది నేపాల్ పోయారు, కొంతమంది సిక్కిం పోయారు, కొంతమంది చైనా కూడా. అంత ధైర్యం మామూలు మనుషులు కదా వాళ్ళు. అసలు ప్రచండ వచ్చినప్పుడు నేను మావోయిస్ట్ అని చెప్పుకుంటూ ఢిల్లీలో చదువుకుంటూ, జైల్లో చదువుకుంటూ, సీతారామ యేచూరి శిష్యుడు, నేను మావోయిస్ట్ అని చెప్పుకుంటూ, మార్క్సిస్ట్ మావోయిస్ట్ నమ్మినారు. చివరికి దొంగ పనులు చేసిండు. ఆయనకు ఓటేసిన కూడా ఆయన ఎదురు తిరిగారు. సో నేపాల్లో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బీజేపీ కోటేషన్లు బీజేపీకి ఎదురు తిరుగుతున్నారు. అవును, బీజేపీకి తప్పంటున్నారు వాళ్ళు. హిందుత్వవాదులను చూస్తున్నాం. వాళ్ళు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని, నామాలు పెట్టుకొని సీజేపీలో కూర్చుంటున్నారు, గట్టిగా కూర్చుంటున్నారు. వాళ్ళు కూడా జై శ్రీరామ్ అంటున్నారు. అవును, వాళ్ళు కూడా జై శ్రీరామ్ అంటున్నారు. జై శ్రీరామ్ అంటూ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అంటే మీరు దొంగ శ్రీరాము, మాది అసలు శ్రీరామ్ అని చెప్తున్నారు వాళ్ళు. మేము అసలైన శ్రీరామ్ భక్తులము, మీరు దొంగ భక్తులు, మేము అసలు భక్తులము. దొంగ భక్తులు నామాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు